రాజమహేంద్రవరం దగ్గర గోదావరిని కంట్రోల్ చేసే ఒక చోటు ఉంది, అదే ఈ ధవళేశ్వరం. ఇది జస్ట్ ఒక విలేజ్ అయితే కాదు, గోదావరి ఫ్లోను మార్చిన చోటు. అసలు ధవళేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది, ఈ చోటు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది, ఈ కథ మీకు తెలుసా? పాతకాలంలో ఈ ప్రదేశాన్ని ధవళేశ్వరం అని పిలిచేవారు. ధవళ అంటే తెలుగు సాంస్క్రిట్ లో తెల్లగా పవిత్రంగా ప్రవహించే నీరు, ఈశ్వరం అంటే శివ సంబంధం. గోదావరి ఇక్కడ వైడ్ గా కామ్ గా వైట్ ఫోమ్ తో ప్రవహించేది, సో అందుకే ధవళ ప్లస్ ఈశ్వరం ధవళేశ్వరం. బ్రిటిష్ టైమ్ లో ఈజీ ప్రొనౌన్సియేషన్ కోసం ధవళేశ్వరంగా మార్చారు. ఈ బ్యారేజ్ రాకముందు గోదావరి అంటే చాలా భయంగా ఉండేది. వర్షాకాలంలో ఫ్లడ్స్, సమ్మర్ లో వాటర్ షార్టేజ్. కోనసీమ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో అగ్రికల్చర్ అంతా ఈ గోదావరి పైన డిపెండ్ అయి ఉండేది. ఒక రోజు పంట చేతికొస్తే మరో రోజు పంట నాశనం అయ్యేది. అప్పుడే సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఒక బ్రిటిష్ ఇంజనీర్, ఆయనే సర్ ఆర్థర్ కాటన్. ఆయన ఈ గోదావరిని చూసి ఈ రివర్ ని కంట్రోల్ చేస్తే సౌత్ ఇండియా మొత్తం ఫీడ్ చేయొచ్చు అని 1850s లో ఈ గోదావరి మీద ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ అయితే ప్లాన్ చేశారు. కానీ అది అంత ఈజీ అయితే కాదు. సర్ ఆర్థర్ కాటన్ అస్సలు గివ్ అప్ చేయలేదు. ఫైనల్లీ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టబడింది. ఈ బ్యారేజ్ వల్ల గోదావరి కంట్రోల్ అయింది, కెనాల్స్ వచ్చాయి, ఇరిగేషన్ సిస్టమ్ బిల్డ్ అయింది. కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రైస్ బౌల్ గా మారాయి. ఈ ఒక్క స్ట్రక్చర్ వల్ల కొన్ని లక్షల మంది ఫార్మర్స్ జీవితాలు మారాయి. ధవళేశ్వరం అంటే జస్ట్ బ్యారేజ్ మాత్రమే కాదు, వాటర్ మేనేజ్మెంట్ ఫిలాసఫీ. రివర్ ని ఆపోజ్ చేయకుండా రివర్ ని రెస్పెక్ట్ చేస్తూ జనం కోసం ఉపయోగించడం. ఈ ఐడియా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇక్కడే వర్కౌట్ అయింది. రాజమండ్రి గోదావరి అంత కామ్ గా కనిపిస్తుందంటే దానికి కారణం ఈ ధవళేశ్వరం బ్యారేజ్. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ లేకపోతే కోనసీమ లేదు, గోదావరి డిస్ట్రిక్ట్స్ లేవు. ఇది ఒక విలేజ్ కాదు, ఇది సౌత్ ఇండియా బ్యాక్ బోన్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.